హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఇదైతే నిన్న వచ్చే సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీ వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వర్షం అయితే ఈవినింగ్ టైంలో వచ్చింది, కానీ మార్నింగ్ టైంలో ఫుల్ గాలి అనమాట. ఎంత గాలి అంటే అసలు విండోస్ తీసున్నా, డోర్ తీసున్నా అస్సలు పని అయితే చేయనివ్వట్లే. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి లైటింగ్ కానీ గాలికి కానీ మ్యాక్సిమం ఫ్యాన్ లేకుండానే ఉంటున్నాము. ఎప్పుడైనా ఒకసారి ఏదో ఒకరోజు బాగా ఎండగొట్టినప్పుడు మాత్రం ఫ్యాన్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. గాలి మాత్రం విపరీతంగా వస్తుంది. అందులో మాకు పక్కన చెట్లు ఉండడం వల్ల ఇంకా ఎక్కువ. అది ఇంకా ఫైనల్లీ మొత్తానికైతే లేచిచ్చాం. పిల్లలకి హాలిడేస్ కాబట్టి 3 days కొంచెం పని అంత హడావిడి ఏమి ఉండదు మార్నింగ్ టైంలో. యాక్చువల్లీ స్కూల్ ఉంటేనే పని టక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టడం, మనం కూడా లంచ్ చేసేసుకోవడం, నెక్స్ట్ ఇంకా టిఫిన్స్ కానీ వాళ్ళు వెళ్ళంగానే ఇల్లు క్లీనింగ్ కానీ గిన్నెలు బట్టలు అన్నీ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల పని అనేది ఫాస్ట్గా అయిపోతుంది. నాకైతే ఈరోజు కొంచెం లేట్గానే అవుతుంది. కొంచెం ఇంకా వేరే చిన్న చిన్న పనులు ఉండడం వల్ల ఇంకొంచెం లేట్ అయిపోయింది అనమాట. మేము లంచ్ చేసుకుని తినేసరికి 2 అయిపోయింది. పిల్లలు ఎట్లాగో లేటుగా లేస్తారు హాలిడే అని. మామూలుగా లేటుగా అంటే అంత లేటుగా ఏం లేవరు. మా దివ్యన్ బాబు మాత్రం మాకంటే ముందే లేచేస్తాడనమాట. స్కూల్ ఉంటేనేమో లే అంటే 8:30కి స్కూల్ అయితే 7:30, 8కి అలాగ లేస్తాడు. ఇంకా దీవెన అయితే మొత్తం అంత ఇది చేసేస్తుంది. మాకు ఇక్కడ వచ్చేసి బోనాలు చేస్తారనమాట. అమ్మవారు ఉన్నారు చెట్టు కింద. ఇదంతా మేము ఉండే లొకేషన్. జూమ్లో ఏం చూపించట్లేదు. చాలా బిల్డింగ్స్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మాకేం బట్టలు వేయడానికి ఇక్కడ గాలి వచ్చినప్పుడు బట్టలు తీయాలన్నా వెయ్యాలన్నా పెద్ద పనిష్మెంట్ లాగా ఉంటుంది అనమాట. మొత్తం అన్నీ వచ్చేస్తాయి. లాస్ట్ టైం అంటే కొత్తలో వచ్చినప్పుడు మామూలుగా నార్మల్ క్లిప్స్ ఉండే, ప్లాస్టిక్ ఉంటాయి కదా, అవి ఉండే అనమాట. వాటితో పెట్టేస్తే మొత్తం అన్నీ ఎగిరిపోయి అవతల పడిపోయి 2-3 టీషర్ట్లు పాడైపోయాయి కూడా. మొత్తం అంతా మట్టిలో పడి వర్షానికి అయితే మొత్తం అంతా మురికంటేసింది. మట్టి బురదంతా మొత్తం అంతా అంటేసి ఒక 2 చున్నీలు, 2 టీషర్ట్స్, మా దీవెన్ బాబు నైట్ డ్రెస్, ఒకటి ప్యాంటు అన్నీ మొత్తానికే పాడైపోయాయి. ఇంకేసుకోవడానికి అవ్వలే. కింద పడిపోయినాయి. అప్పటి నుంచి స్టీల్ ఉంటాయి కదా, కొంచెం క్లిప్స్ గట్టిగా ఉంటాయి గ్రిప్ అనేది, అవి తీసుకొచ్చేసి అయితే ఇంకా పెడుతున్నాము. అప్పటి నుంచి కొంచెం బెటర్ అనమాట. నిన్న వేసిన బట్టలన్నీ తీసుకొచ్చేసి మడత పెట్టాను. నేను డైలీ ఏమీ ఐరన్ చేయను పిల్లలవి స్కూల్వి. ఎప్పుడైనా అకేషన్స్ ఏదైనా ఉన్నప్పుడు, ఫెస్టివల్ ఆ టైంలో వేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఇవేం ఐరన్ చేయాల్సిన అవసరం ఉండదు. నీట్గా ఫోల్డ్ చేసి పెట్టేస్తే నీట్గానే ఉంటుంది. మా దీవెన్ బాబు చెప్తున్నాడు అనమాట, ఇటు సైడ్ అయితే నేను వాడే డోర్ ఏమో టక్ అంటుంది, అక్క వాడేదేమో లాక్ పడుతుంది, నా దానికేమో లాక్ పడట్లేదు అని. అంటే మామూలుగా స్లైడింగ్స్ ఎక్కువ యూజ్ చేసినప్పుడు కొంచెం ఇట్లా ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి కదా, అటు ఇటు మన చేయి టచ్ అయినా సరే వెళ్తూనే ఉంటుంది. అలా దీవెంది అవుతుందంట. దీవెనదేమో కొంచెం గట్టిగా ఉంది. ఎక్కువ వాడేదేమో ఎక్కువ ఛానల్స్ అనేవి కొంచెం అరుగుతాయి కాబట్టి అట్లా అనిపిస్తూ ఉంది. ఫైనల్లీ ఇంకా బట్టలు అయితే మొత్తం అన్నీ మడత పెట్టేస్తున్నాను. ఇవి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఐరన్ చేయాల్సినవి ఉన్నాయి. నెక్స్ట్ వంట చేసేసుకోవాలి. ఇంకా చాలా పని ఉంది. గాలి చూడండి ఎట్లా వస్తుందో లోపలికి. సమ్మర్లో కూడా ఇంతే గాలి వస్తుంది, కానీ కొంచెం వేడిగా వస్తుంది అనమాట. ఇంత చల్లగా రాదు. మిగిలినవి కూడా తీసుకొచ్చేసి బట్టలన్నీ మిషన్లో వేసేసి కొంచెం సర్ఫ్ కానీ లిక్విడ్ ఏది అవసరం ఉంటే అది వాడతాను. వేసేసిన తర్వాత నెక్స్ట్ ఆన్ చేసి ఇంకా వెళ్ళిపోయాయి అనమాట. మిగిలిన మడతేసిన బట్టలన్నీ ఎవరి వాళ్ళకి సర్దేశాను. బట్టలు వేయడం ఆరేయడం ఎన్ని ప్రాబ్లం కాదు, కానీ మడత పెట్టడం ప్రాబ్లం. గిన్నెలు ఎన్నైనా తోమొచ్చు, ఎన్నైనా వంట చేయొచ్చు, కానీ తోమిన గిన్నెల్ని సర్దాలంటే మాత్రం పెద్ద తలనొప్పి అనమాట. ఏ మూత ఎక్కడుందో, ఏ గిన్నె అక్కడ పెట్టింది. నాకైతే చాలా చిరాకు గిన్నెలు సర్దడం. కాకపోతే తప్పదు, అన్నీ అందులోనే ఉంచుకుంటే మళ్ళీ తోమి వేయడానికి ప్లేస్ ఉండదు. మళ్ళీ ఏదైనా కావాలంటే ప్రతిసారి అక్కడికి వెళ్ళి అన్ని సౌండ్ వస్తూ ఉంటుంది. మార్నింగ్ పిల్లలు పడుకున్నా, ఇంట్లో ఎవరైనా పడుకున్నా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది అనమాట. ఈ కబోర్డ్లో వచ్చేసి ఇంకా మా వారి బట్టలు ఉంటాయి. దీంట్లోనేమో నావి. అంటే ఒకటే సెల్ఫ్ వచ్చినా సరే పెద్ద ఎక్కువ ఏమి ఉండవు. నేను వాడే బట్టల వరకు ఒక సెల్ఫ్లో పెట్టేసుకుంటాను. అవి కొంచెం ఇది అవ్వగానే తీసేస్తాను, నెక్స్ట్ వాడతాను.
ఎక్కువ అలాగే ఉంచననమాట. మామూలుగా అంటే ఎప్పుడెప్పుడివో ఉంచేస్తే ప్లేస్ సరిపోదు. మామూలుగా కొత్తవి పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు. ఇంకా గాలి చూడండి ఎట్లా వస్తుందో, టక్కన కొట్టుకుంటుంది డోరు. మనకి అట్లా అంటే ఏంటి దానికి బ్యాక్ సైడ్ ఏమంటారు దాన్ని, బ్యాక్ సైడ్ ఖాళీ ఉంటుంది. ఆ గాలి వచ్చేసి డోర్లో ఒకసారి అమ్మో ఎంత ఎంత సౌండ్ వస్తుంది. ఒక్కోసారి ఎవరైనా డోర్ వేయడం మర్చిపోయినా సరే, ఇక్కడ ఏ ఫ్లాట్ వాళ్ళైనా డమ్మ డమ్మ కొట్టుకుంటా ఉంటాయి అనమాట. భయం వేస్తుంది ఒక సడన్గా, ఇప్పుడు పడుకున్నా లేదా ఒక్కళ్ళే ఉన్నా సరే అంత గట్టిగా కొట్టుకుంటాయి, ఎక్కడ పగిలిపోయా అనిపిస్తుంది అనమాట అట్లా. కాబట్టి ఎప్పుడైనా మీ డోర్ వేస్తే లాక్ చేసి ఉంచడం, లేదంటే బ్యాక్ సైడ్ డోర్కి స్టాపర్స్ ఇస్తారు కదా, అది పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇంకా పొరపాటున మర్చిపోయామంటే ఇంక అంతే సంగతులు. నెక్స్ట్ స్టాండ్లో ఉన్న గిన్నెలన్నీ నీట్గా సర్దేస్తున్నాను. ఇష్టం లేదు, కాకపోతే తప్పదనమాట, అన్నీ దొరకాలి అంటే. ఇంక ఇందులో కాకరకాయలు అయితే ఫ్రై చేద్దామనేసి పెట్టేశాను. అన్నీ ఎయిర్ ఫ్రైలో వేసేసి కాకరకాయ కారం చేస్తున్నాను. నూనె ఎక్కువ పీల్చకుండా కొంచెమే తాలింపు కోసం వాడి తర్వాత దీంట్లో ఫ్రై చేసామంటే క్రిస్పీగా అయిపోతాయి కదా. కాకరకాయ కారం కూడా ఎప్పుడైనా కావాలంటే చాలా రోజులు మనం యూజ్ చేసుకోవచ్చు. నేను తెల్ల కాకరకాయలు తీసుకొచ్చాను లాస్ట్ టైం మార్కెట్లో, చాలా బాగున్నాయి. లాస్ట్ టైం తీసుకొచ్చిందేమో కూరలాగా చేశాను, ఇప్పుడేమో కాకరకాయ కారం చేశాను, ఎప్పుడు ఫ్రైయే చేస్తున్నాను కదా అనేసి. తీసుకొచ్చిన గిన్నెలన్నీ ఇప్పుడు నీట్గా ఎక్కడవక్కడ దూడ్ చేసి పెట్టేసుకోవాలి. మనం మామూలు గ్లాసు వుడ్డు మొత్తం అంతా చేసిన దాంట్లోనేమో కొంచెం తూడ్ చేసి పెడతాను. మ్యాక్సిమం అన్ని సిమెంట్ సెల్ఫ్స్ కాబట్టి నాకైతే పెద్దగా ఏం ప్రాబ్లం అనిపించదు. రెగ్యులర్గా ఎలా చేస్తాం అలాగా. అందులో దానిపైన షీట్స్ వేసాం కదా, వాటర్ ఏదైనా ఉన్నా అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ అన్ని గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి. ఇంతకుముందు అయితే ఎక్కువగా ప్లేస్ లేకుండా ఉంటే మొత్తం అన్నీ ప్యాక్ చేసి పెట్టాం ఇవన్నీ కూడాను. ఇంకా కొన్ని కొన్ని బ్రేక్ అయిపోయినవి, అంటే కొన్ని అటు ఇటు తీసుకొచ్చేటప్పుడు ఇది అయిపోయినా, అంటే తీసుకొచ్చేటప్పుడు ఏం చేయలే పాపం. కాకపోతే లాస్ట్ టైం అటు ఖమ్మం నుండి అటు ఇటు వచ్చేటప్పుడు కొంచెం ఇట్లా అయిపోతాయి కదా. ఇంకా నాకు అంటే విరిగిపోయినవి, పగిలిపోయినవి, ఇట్లా చీలికలు వచ్చినవి వాడకూడదు అనేసి మొత్తం కొంచెం కుండవి కూడా ఉంటే అవి కూడా తీసేసానమాట. మట్టివి కూడా కొంచెం చీరికలాగా ఉంటే ఎందుకు అనేసి. అద్దాలు కానీ లేదంటే ఏదైనా వస్తువులు కానీ పగిలిపోయి ఉంటే మ్యాక్సిమం ఉంచకూడదు, తీసేయాలి. నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అనమాట వాటిలో. అదేదో ఒక రకంగా మనకు కుచ్చుకోవడమో అట్లా జరుగుతుంది అనేసి అంటారు. ఇంక మనకేంటంటే అది ఎట్లాగో అవసరం ఉండదు, దాంట్లో ఏది పోసినా కారిపోతుంది, అన్నీ అయిపోతాయి కాబట్టి దానికి ఒక ప్లేస్ వేస్ట్ అనేసి ఇంకా అయిపోతే దాన్ని పడేసేయడమే. ఎవరైనా దాన్ని ఇంకా రీయూజ్ చేసుకోవాలనుకుంటే ఏదైనా విధంగా చేసుకోవచ్చు, కానీ నేను అంత ఓపిక, అంత పెద్ద సాహసం ఏం చెయ్యను, అంత ఓపిక కూడా ఉండదన్నమాట. మ్యాక్సిమం నాకు అసలు ఇష్టం ఉండదు అట్లా పగిలినవి ఇరిగినవి, ఎవరికీ ఇష్టం ఉండదు. కొంతమంది దాన్ని వేరేలాగా యూజ్ చేద్దామని తీసి పక్కన పెడతారు, కానీ అది అట్లనే ఉంటుంది అనమాట. నాకు దాన్ని చూస్తే అది తీసి పడేసేంతవరకు ఇదిగా ఉండదు. బియ్యం కడిగేసి పెట్టేశాను. కాకరకాయలు అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు కొన్నన్న ఐరన్ చేద్దామనే షెడ్స్. ఇక్కడైతే కొంచెం దూరంగా ఉందన్నమాట ఐరన్ షాప్, అంటే కొంచెం ముందుకు వెళ్ళాలి. అక్కడేం పక్కనే ఉండే, ముందుకంటే ఎంత దూరం లేదు మనకి, మాకు చందన్నే వాళ్ళకి దూరం ఉంది కదా, వాళ్ళ ఇంటి వెనకనే అనమాట. కాకపోతే కొంచెం ఇంకా ఐరన్ బాక్స్ కూడా లేదనేసి ఇన్ని రోజులు, ఇంతకు ముందు ఉన్నదేమో సరిగ్గా హీట్ అవ్వేది కాదు, కొంచెం వెయిట్ కూడా ఎక్కువ ఉండడం వల్ల ఐరన్ చేసినప్పుడు చెయ్యి కూడా నొప్పి వచ్చేది. ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్తాను కదా, కొంచెం రైట్ హ్యాండ్ షోల్డర్ నాకు అదే పెయిన్ వస్తుందని. చేసేంతసేపు ఏం అనిపించదు, పని చేసిన తర్వాత అనిపిస్తుంది అనమాట. నైట్ టైం నొప్పి వస్తుంది రిలాక్స్ అయ్యేటప్పుడు. ఇంకేమేమి ఉన్నాయో షేడ్స్ అన్నీ తీసి ఒకేసారి పెట్టుకుందామని మార్నింగ్ కొన్ని చేశాను, మధ్యాహ్నం కొన్ని చేశాను, నైట్ టైం కూడా కొన్ని చేశాను చీకటి పడిన తర్వాత, అది కూడా చూపిస్తాను. ఈ ఐరన్ బాక్స్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాము, ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాము, లింక్ ఇస్తాను చూడండి. ఆటోమేటిక్ అనమాట ఇది. మనకి హీటు అంటే మనకి ఎంత కావాలి అంత హీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. దీంట్లో కూడా మనకి అన్నీ సిల్క్, కాటను, పట్టు, ఊలు అన్నీ ఉన్నాయి ఐరన్ చేసుకోవడానికి. కాబట్టి ఇంక కాటన్ షర్ట్సే మ్యాక్సిమం యూజ్ చేసేది ఇంకా మా వారు. దానికోసం అనేసి పెట్టాను. సడన్గా ఎక్కడికన్నా ఆల్రెడీ ఐరన్ చేసిన షర్ట్స్ ఉన్నాయి, ఒక 15 వరకు ఉన్నాయి. ఇవి అలాగే అయిపోతున్నాయి. ఇంకా పెట్టి అన్నీ ఒక దాంట్లో పెట్టేసి ఇంకా నలిగిపోతే చాలా టైం పడుతుంది. ఇంకా ఎక్కువ నలిగాయంటే ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఐరన్ బాక్స్ తీసుకున్నాము, నిన్ననే వచ్చింది, ఓపెన్ చేసాము. చాలా బాగా వర్క్ అవుతుంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను చూడండి, లేదంటే షార్ట్ వీడియో కూడా తీసాము, పోస్ట్ చేశాను, దాంట్లో కూడా చేస్తాను. చాలా లైట్ వెయిట్గా ఉంది, బాగా వస్తుంది. మీరు చూడండి, 1-2 సార్లు ఇలా అనగానే ఈజీగా వచ్చేస్తుంది, ఫాస్ట్గానే అయిపోయింది. అంటే బాగా నలిగినవి మరి ఎక్కువ ఇది ఉన్నవైతే ఎట్లయినా మనకి కొంచెం టైం పడుతుంది, కానీ
రెగ్యులర్గా వేసుకోవడానికి ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు ఆఫీస్కి, పిల్లల స్కూల్వి, మనం ఏమన్నా నార్మల్గా అప్పుడప్పుడు వేసుకునే కాటన్ డ్రెస్సెస్ వేసుకుంటాం కదా, ఐరన్ చేయాల్సినవి. నార్మల్గా నేనేం ఐరన్ చేయాల్సిన మ్యాక్సిమం తీసుకోను, గంజి పెట్టాల్సినవి అస్సలు తీసుకోను అనమాట. దాన్ని మెయింటైన్ చేయడం మన వల్ల అవ్వదు అని తీసుకుంటే, ఒకవేళ ఐరన్ మెయింటెనెన్స్ ఉన్నవి మాత్రం అప్పుడప్పుడు తీసుకుంటాను. అవి ఇంకా బయట ఇచ్చేసేదాన్ని. ఇప్పుడు ఐరన్ బాక్స్ కూడా ఉంది కదా, టైం ఉన్నప్పుడు సాంగ్స్ వినుకుంటూనో లేదంటే ఫోన్ మాట్లాడుకుంటూనో అలాగా సరదాగానే చేసుకోవచ్చు అప్పుడొకటి అనేసి ఇంకా తీసుకున్నాము. చాలా బాగుంటుంది, ఆటోమేటిక్ అని చెప్పాను కదా. మనకు పెద్ద అంటే హీట్ అవుతుంది, కాలుతుంది అట్లా ఏమి ఉండదు. ఒక లెవెల్కి వచ్చిన తర్వాత అదే ఆఫ్ అవుతూ ఉంటుంది. మధ్యలో మా వారు కాకరకాయ ముక్కలు కలుపుతున్నారు. లోపల ప్లేట్ వేయడం వల్ల చాలామంది అది మెల్ట్ అయిపోతుంది అంత హీట్కి అని. అది మెల్ట్ అయ్యేదైతే ఆ మెటీరియల్తో చేయరు కదా వాళ్ళు, ఏ ఫ్రైయర్. అది ఉండడమే అలాగా. మనకి ఏదైనా పెద్ద పెద్ద పీసెస్ పెట్టుకున్నప్పుడు దానికి స్టాండ్కి కింద మొత్తం బౌల్కి అంటకుండా ఇస్తారనమాట సపోర్ట్గా. లేదు గ్రేవీ టైప్లో చేసుకోవాలి అనుకుంటే మాత్రము బటర్ పేపర్ వేసుకోనో లేదంటే వేరే బౌల్స్ అవి కూడా మనకు సేఫ్టీయో కాదో తెలియదు నాకు. బటర్ పేపర్ అయితే యూస్ చేసుకోవచ్చు. పన్నీరు, చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు మీకు డైరెక్ట్గా పెట్టుకోవడం ఇష్టం లేదు అంటే కనుక బటర్ పేపర్ వేసుకొని యూస్ చేసుకోవచ్చు. అది మెల్ట్ అయిపోయేదైతే దాంతో ఆ మెటీరియల్తో ఏం తయారు చేయరు కదా వాళ్ళు అనేసి నా ఉద్దేశం అనమాట. నేనైతే చాలా సంవత్సరాల నుండి వాడాను. కొన్ని రోజులు ఇట్లా షిఫ్టింగ్ అయ్యేటప్పుడు అక్కడ ఇంట్లో ఇరుకవుతుంది, ప్లేస్ లేదనేసి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెట్టేశాను. మళ్ళీ రీసెంట్గా మొన్న వెళ్ళి వచ్చినప్పుడు తెచ్చుకుందాము ఆయిల్, ఫుడ్ ఐటమ్స్ కొంచెం మా వాళ్ళు ఎక్కువ డీప్ ఫ్రైస్ ఎక్కువ ఇష్టపడతారు కదా, అలాంటి ఫ్రై కర్రీస్ వాటికి యూజ్ అవుతుంది. దొండకాయ కానీ, బెండకాయ, నెక్స్ట్ కాకరకాయ లాంటివి అట్లా యూజ్ అవుతుందని తీసుకొచ్చుకున్నాం అనమాట. మ్యాక్సిమం అందులోనే చేస్తున్నాను. క్రిస్పీగా అయిపోయాయి చూడండి. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ జార్లో వేసి, అంటే నేను వేడివేడి వేయట్లేదు, కలిపేసిన తర్వాత చాలాసేపు పక్కన ఇట్లా ఓపెన్ చేసి పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రం మిక్సీలో వేసేసుకొని దాంట్లో మన టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, ఉప్పు, వెల్లుల్లిపాయ ఒక పాయకపాయ వేసేసాను. మిక్సీ పట్టేసుకొని పోపు వేసుకోవాలి. ఓన్లీ కరివేపాకు మాత్రం వేసుకొని నూనె వేసుకొని పోపు వేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే కరివేపాకు కూడా దీంట్లో మిక్స్ చేసుకోవచ్చు. కావాలంటే మునగాకు ఉంటుంది కదా, అది కూడా ఫ్రై చేసుకొని దీంట్లో మిక్స్ చేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను. చాలా బాగుంటుంది టేస్టీగా. చూడడానికి ఎండుమిరపకాయలతో చేసిన కారప్పొడి ఉంటుంది కదా, మార్చిన కారం అంటాము. ఖమ్మం సైడ్ అయితే మార్చిన కారం అంటాము, కారప్పొడి అంటారు. అది ఇడ్లీ, దోశ, అన్నంలోకి ఎక్కువ డెలివరీ టైంలో బాలింతలకు పెట్టేవాళ్ళనమాట. మార్చిన దాంట్లో ఇంగువ, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, శొంఠి, మిరియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి ఎండుమిర్చి ఫ్రై చేసి ఇవన్నీ వేసి పౌడర్ చేసి ఇచ్చేవాళ్ళు. మ్యాక్సిమం 1 వీక్ వరకు అదే తింటారు. కొంచెం అది తిన్న తర్వాతనే కొంచెం బాడీ గట్టిగా అవుతుంది, ఏమంటారు మనకి బాడీ అంటే నీరు తగ్గుతుంది అనమాట. కాళ్ళకి చేతులకి ఇట్లా వచ్చిన వాళ్ళు వెయిట్ లాస్ కూడా అవుతారు చాలామంది. అది ఫైనల్లీ ఇప్పుడు కారప్పొడి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఇది నైట్ చేసిన కర్రీస్ కూడా ఉన్నాయి. బీరకాయ పెసరపప్పు కర్రీ, నెక్స్ట్ తోటకూర చేశాను, కొంచెం పెరుగుండే అయిపోయింది. ఇంతవరకు అయితే అయిపోయింది. రైస్ కూడా పెట్టేశాను, అది అవుతుంది. కాకరకాయ కారం అవుతుంది. కర్రీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు మాత్రం మధ్యాహ్నం ఇదే అనమాట. నైట్ మళ్ళీ వేరే కర్రీస్ చేస్తాను. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చేస్తాను. మొత్తం ఇది ఉంచుకొని వేరేది చేసి వేరేది ఉంచి అది ఉందని అది చేసామనుకోండి ఫ్రిడ్జ్ నిండా నిండిపోతాయి గిన్నెలు, చిరాకు వస్తుంది. మ్యాక్సిమం మనం ఆలోచించినట్టుగానే చాలామంది వేరే కంట్రీస్లో కూడా ఆలోచిస్తారు. ఏదైనా ఫుడ్ మిగిలినప్పుడు వెంటనే డస్ట్బిన్లో వేయకుండా. నేను రీసెంట్గా ఒక రీల్ చూశాను ఫారిన్ వాళ్ళది. వైఫ్ అన్నీ డస్ట్బిన్లో వేద్దామంటే హస్బెండ్ అక్కడ నుంచి చూసి తల ఊపుతారు అని ఆమె కూడా డబ్బా తీసి దాంట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి 2 days తర్వాత అని చూపించారనమాట. 2 days తర్వాత మళ్ళీ స్మెల్ చూస్తే అది పాడైపోయిందని ఇప్పుడు పడేయచ్చు అనేసి వాళ్ళిద్దరు సైగ చేసుకున్నప్పుడు డస్ట్బిన్లో వేస్తారు. అట్లుంటుంది. మ్యాక్సిమం మనం కూడా అంతే, వండిన వెంటనే పాడైపోతుంది అంటే ఎవరైనా తింటారేమో అనేసి దాస్తాం అంతే. నెక్స్ట్ డే మార్నింగ్ తినొచ్చు, లేదంటే మార్నింగ్ వండింది ఈవినింగ్ తినొచ్చు, అట్లా చేస్తాము. కాకపోతే అది ఫ్రెష్ కూరలు ఉన్నప్పుడు వేరే కర్రీస్ ఎవరికి వెళ్ళవు లోపలికి. ఇష్టమైన కర్రీస్ అంటే ఓకే, 2-3 రోజులైనా తింటారు. ఇలాంటి పొడి ఉన్నవి గ్రేవీ కర్రీస్ అలాంటివి కాకుండా తింటారు. కానీ కొంచెం ఫ్రెష్ కర్రీకి, ఫ్రెష్ రైస్కి ఉన్నంత డిమాండ్ అయితే ఉండదన్నమాట. అయిపోయింది, కాకరకాయ కారం రెడీ అయిపోయింది.
తాలింపులో కొంచెం కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎక్కడ చేదు లేదు, అస్సలు చేదు అనేదే లేదనమాట. కొంచెం నెయ్యి వేసేసుకొని తిన్నాం మేము. అయిపోయింది నెయ్యి. ఇక్కడ వచ్చేసి బీరకాయ పెసరపప్పు చేశాను చెప్పాను కదా, చాలా బాగుంది ఇది కూడా. ఇంకో గిన్నెలో కొంచెం పెరుగుంది. ఇది ఒకటి రెండు మిక్స్ చేయలేదు, ఏది పుల్లగా ఉంటుందో ఏది తెలియదు అనేసి సపరేటే పెట్టాను. పుల్లగా ఉన్నదాన్ని తీయగా ఉన్న దాంట్లో వేసేస్తే అది కూడా వేస్ట్ అయిపోతుందని. నెక్స్ట్ తోటకూర నాకైతే చాలా ఇష్టం అనమాట. నేను కర్రీ మొత్తం డైరెక్ట్గా తినేసేమన్నా తినేస్తాను. ఈ మధ్య ఆకుకూరలు ఎందుకు ఎక్కువ ఇష్టంగా తింటున్నాము. ప్రతిసారి ఏదైనా మెంతికూర, తోటకూర, పాలకూర, గంగబయలు కూర, చుక్కకూర మొత్తం ఒక 5 రకాలు 4 రకాలు అయితే ఖచ్చితంగా తీసుకొస్తున్నాను. కాబట్టి వాటిని తెంపడం అంటే మేము గిల్లడం అంటాం. గోంగూర గిల్లడమే కష్టం, కానీ కూర్చొని మెడలు నొప్పి వస్తాయి. నేను నిలబడి ఎంతసేపు తిరుక్కుంటూ 24 గంటలు పని చేయగలను, కానీ ఒక దగ్గరే కూర్చొని పిండి వంటలు చేసేటప్పుడు కానీ, లేదంటే ఇట్లా ఆకుకూరలు గిల్లడము, మిరపకాయలు తోడలు తీయడం ఇలాంటివి చేస్తే మాత్రం బ్యాక్ పెయిన్ వస్తుంది, మెడలు లాగేస్తాయి అనమాట, ఇంకా కళ్ళు తిరుగుతాయి. అదొక్కటి చేయలేము, కూర్చొని చేయలేము ఎక్కడ ఏ పని కూడా. కంటిన్యూ టీవీ చూసినా అంతే, నాకు పడుకున్నా చైర్లో కూర్చున్నా ఎక్కువసేపు ఇదవలేను. నించోవడం, నడవడం, అటు ఇటు తిరగడం అయితే ఓకే, కానీ ఒకే దగ్గర కూర్చొని ఒకటే పని చేస్తూ ఉంటే ఇంట్రెస్ట్ రాదు, అందులో బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. ఫైనల్లీ ఇంకా వేడివేడిగా అన్నం పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కాకరకాయ కారం వేసుకున్నాము. ఫుల్ గాలి వస్తుంది కదా, అందులో ఫ్యాన్ వేశారు రైస్ చల్లారాలని. బాగా వేడిగా ఉంది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అంటే ఆల్రెడీ చేసిన వాళ్ళు ఓకే, ఎప్పుడు తినకపోతే ట్రై చేయండి. మనకి మామూలు గ్రీన్ కలర్ కాకరకాయలకి తెల్ల కాకరకాయలకి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేశారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైంలో పెసర్లు నానబెట్టాను అనమాట. ఒక 1/2 అవర్ అలాగా నానబెట్టేసి ఉడకబెట్టాను కొంచెం ఉప్పు వేసి. దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసేసి తాలింపు పెట్టాను. యాక్చువల్గా అందరికి ఆకలేస్తుంది టీవీ చూసుకుంటూ, హాలిడేస్ కదా, తింటూ ఉంటే ఏదో ఒకటి చేసి పెడుతూనే ఉంటే ఆకలేస్తూనే ఉంటుంది. ఇంకా వేడివేడికి కొన్ని గ్లాస్ బౌల్స్ అయితే ఆర్డర్ చేసాము. గ్లాసువి కొన్ని, పింగాణివి కొన్ని, స్నాక్స్ ఇట్లా తినడానికి, వేడివేడివి ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఇంట్లో చేసుకున్నవి తినడానికి బౌల్స్ లేవు. మామూలు కొన్ని 2-3 ఉంటే అవి చెయ్యి జారి పగిలిపోయాయి అనమాట పిల్లల చేతిలో. ఇంకొన్ని అయితే ఆర్డర్ చేసాము, అవి ఎప్పుడు వస్తాయో తెలియదు. వచ్చిన తర్వాత మళ్ళీ చూపిద్దాం. సూప్ టైప్లో కానీ స్నాక్స్ ఏమైనా తినడానికి అలాగా. ఫైనల్లీ ఐరన్ కూడా అయిపోయింది. ఇంకా బట్టలు అయితే మార్నింగ్ వేసాను కదా, నైట్ ఆరేస్తున్నాను అనమాట. ఈలోపు పుష్ప మునగా కూడా తీసుకొచ్చింది. అవి శుభ్రం చేసి గిన్నెలు తోముకొని టీ పెట్టేసి స్నాక్స్ చేసి మళ్ళీ రైస్ చేసి మళ్ళీ నైట్కి డిన్నర్కి చిక్కుడుకాయ కర్రీ చేశాను. మిగిలిన షర్ట్స్ అన్నీ ఐరన్ చేసేసరికి చీకటి అయిపోయింది. అంటే 6:37 అయింది. ఎందుకంటే నార్మల్ టైంలో అయితే కొంచెం లైటింగ్ ఉండేది. ఇప్పుడు కొంచెం వర్షం పడి మబ్బులో పడింది కదా, 7 కల్లా చీకటి అయిపోయింది అనమాట. అట్లా ఉంటుంది. చేస్తూ ఉంటే పని కరువే ఉండదన్నమాట, కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది. ఆల్రెడీ మధ్యలో వచ్చి కొన్ని అయితే ఆరేసాను. ఇంకా ఆ తర్వాత మళ్ళీ మిగిలినవి కొన్ని ఉన్నాయి, అన్నీ ఒకేసారి వేయట్లేదు. బెడ్షీట్ వేసి మనం బట్టలు వేసామనుకోండి, మొత్తం అన్ని దగ్గర తీసుకొని ఒక పెద్ద మూటలాగా చేసేస్తుంది. బెడ్షీట్స్ ఉన్నప్పుడు బెడ్షీట్ అన్నీ సపరేట్గా వేస్తాను నేను. బట్టలతో పాటు వేస్తే అది తీసి బయటికి లాగి మొత్తం చేతులన్నీ నొప్పి వచ్చేస్తాయి. చాలామంది మిషన్ యూజ్ చేసేవాళ్ళు ఉంటే మ్యాక్సిమం ఇదే పరిస్థితి అనమాట. ఇల్లంతా క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ మునగాకు కూడా నైట్ మొత్తం ఆరబెడదామని. కడగలేదు ఇంకా, కొంచెం వర్షానికి తడిచి ఉంది, నీట్గానే ఉంది. కాకపోతే మనకి తెలియని పురుగులు ఉంటాయి చూసారా, మొత్తం గొంగలి పురుగులు దద్దొచ్చేస్తుంది, అవి ఎక్కువగా ఉంటాయి ఈ చెట్ల మీద. కాబట్టి ఫస్ట్ ఆరబెట్టేసి బాగా ఇదైన తర్వాత దాంట్లో ఉన్న పుల్లలన్నీ వేరేస్తే కొంచెం పుల్లలుగా ఉంది కొమ్మలు, అవన్నీ నీట్గా దూసి తర్వాత సపరేట్ చేసుకొని బకెట్లో వేసి బాగా క్లీన్ చేసి ఆ తర్వాత జల్లెడికి వేసేసి కొంచెం ఎండబెట్టిన తర్వాత మీకు రెసిపీ షేర్ చేస్తాను. ఎగ్ ఫ్రై చేసుకోవచ్చు, పచ్చడి, కారప్పొడి